ఈరోజు తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా ఒక చర్చ సంధ్య థియేటర్లో ఒక సినిమా రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి ఒక సంఘటన గురించి ఓవైసీ గారు ప్రస్తావించడం, దానిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించడం, ఇదంతా కూడా చాలా చాలా బాగుందండి. నిజంగానే ప్రతిపక్షాలు జరిగిన ఏ కుటుంబం అయితే ఆర్థికంగా చితికిపోయిందో, ఏ కుటుంబం అయితే విక్టిమ్ అయిందో వాళ్ళ గురించి మాట్లాడకుండా ఏదో ఒక అరెస్ట్ జరిగితే అది అక్రమం అన్నట్టు, అన్యాయం అన్నట్టు ఘోషించడం అనేది నిజంగానే చాలామందికి అసలు అది ఏమాత్రం నచ్చలేదండి. అది నిజంగానే సామాన్యుడు అనేవాడు అంత చులకనైపోయాడా అనిపిస్తుందండి. అల్లు అర్జున్ గారు కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టినట్టున్నారు. మీటింగ్లో కూడా ఇది సంఘటన అనేది అన్ఇంటెన్షనల్గా జరిగిపోయిందని చెప్పడం కూడా మనం గమనిస్తున్నాం. పక్కన పడేసి మొత్తం గత 15 రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్, అన్ని ప్రోగ్రామ్స్, అన్ని సెలబ్రేషన్స్ అన్ని మ్యాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడతా ఉన్నాయి. అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది, నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది అంటే నేను ఒక్కడనే కూర్చుని 15 రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళకపోతున్నాను, నా ఆఫీస్కి వెళ్ళకపోతున్నాను, నేను సొంతగా సినిమా తీసా. చూసారండి, పాపం వారు కూడా అన్ఇంటెన్షనల్గానే జరిగిపోయిన సంఘటన అని చెప్పి బాధ వ్యక్తం చేయడం. అంటే తప్పనేది ఎవరిది అని చెప్పి మనం ఆలోచిస్తే ఇక్కడ తప్పనేది లేదండి. ఒక సంఘటన అయితే జరిగిపోయిందనమాట. కాకపోతే ఏంటంటే సామాన్యుడు ఎప్పుడు కూడా అన్యాయానికి గురి కాకూడదండి. ఈ పాలకులైనా ఎవరైనా సరే సామాన్యుడి పక్షానే ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అల్లు అర్జున్ గారు కూడా ఆ స్థాయికి వచ్చారు అంటే వారి యొక్క కృషి చాలా గొప్ప కృషి అనండి. అలాగే అసెంబ్లీలో ఇలాంటి అంశాలపైన చర్చ జరపడం కూడా చాలా 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 ఆనందం అనిపించిందండి. దానిపైన రేవంత్ రెడ్డి గారు స్పందించిన విధానం అనేది సరే, దాంట్లో కొంతమంది అంటున్నారు వారు అలిగేషన్ చేశారు అది ఇది అని చెప్పి నేను దాని గురించి నేను మాట్లాడానండి. అంటే ఇక్కడ క్యారెక్టర్ అసోసినేషన్ అనేది హీరో గారి మీద ఉందా లేదా అనేది ప్రేక్షకులకి మనం వదిలేయాలి. కాకపోతే ఏంటంటే అండి, చిన్న సినిమా బతకాలి, పెద్ద సినిమా ఉండాలి, పాన్ ఇండియా సినిమా ఉండాలి. హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ అంటే చాలా చాలా థియేటర్స్ ఉండేవండి. ఒక ఓడియన్ థియేటర్ తీసుకోండి, ఒక సత్యం థియేటర్ తీసుకోండి, మనోహర్ థియేటర్ తీసుకోండి, ఇలా లైన్ థియేటర్లు ఉండేవండి. చాలామంది ఉపాధి పొందేవారు అనమాట. మేము ఊరి నుంచి వచ్చినప్పుడు హైదరాబాద్ నగరంలో రోజులో 2 ఆటలు సినిమాలు చూసి వెళ్ళేవాళ్ళమండి. అలాంటిది ఇప్పుడు అసలు సినిమాలు లేక థియేటర్స్ వెలవెలపోతుంటే చాలా బాధ కూడా నాకైతే అనిపిస్తుందండి. ప్రభుత్వం కూడా ఒకవైపు సినీ రంగాన్ని ప్రోత్సహిస్తూనే ఉంది. అందుకే టికెట్ రేట్లు పెంచుకోవడానికి వారు అనుమతి కూడా ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఏది ఏమైనప్పటికీ ముగ్గురు అండి, ప్రేక్షకులు కానివ్వండి, ఇటు హీరోలు కానివ్వండి, థియేటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకే చట్రంలో ఒకే చక్రంలో ఉన్నటువంటి అంశాలండి. ఇవన్నీ కూడా సక్రమంగా ఉన్నట్లయితే ఎంతోమంది ఈ రంగంలో ఉపాధి పొందుతారు అనడంలో మాత్రం ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. ఆ బాబు త్వరగా కోలుకోవాలి, ఆ బాబుని ఆర్థికంగా ఆదుకోవాలి అని ఒక సినీ విమర్శకుడనండి, లేకపోతే సినీ అభిమానం చెప్పండి, నా ఆవేదన అయితే నేను తెలియజేస్తానండి. ఇదైతే అనుకోకుండా జరిగిన సంఘటనే, కాకపోతే ఆ కుటుంబానికి మాత్రం సంపూర్ణ న్యాయం అనేది జరగాలి.